ఒక్కల మీద పనికిరాదు. ఇప్పుడు ఒక్క జానీ మాస్టర్ తీసుకురాలేదు కదా. ఆ అమ్మాయికి ఎలాగైనా నేను పెద్ద కొరియోగ్రాఫ్ అవ్వాలి, ఈ టాప్ అవ్వాలి అని ఒక ఆలోచనతో జానీ మాస్టర్ సహాయం తీసుకోవడానికి జానీ మాస్టర్ దగ్గర ఉంటే ఆయనేం ఆలోచించుకున్నాడు, ఈ మొత్తం టోటల్గా ఈమెను మనం లొంగ తీసుకొని నేను పెంచిన మొక్క కదా నేను అనుకుంటాడు. నువ్వు పెంచడం కాదు, నువ్వు నన్ను వాడుకున్నావు. రాజకీయ కుట్రకోణం జరుగుతుంది. ఆ కుట్రకోణంలో ఈమెతో కంప్లైంట్ పెట్టించడం జరిగింది. దాంట్లో సుకుమార్ గారు కీలక పాత్ర పోషించారు. 16 సంవత్సరాల వయసులో షూటింగ్ చేయించింది ఎవరు? మరి అల్లు అర్జున్ గారి సపోర్ట్ ఏంటి సార్? ఇప్పుడు అందరూ హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. సో 2 days నుంచి చాలా హల్చల్ అవుతున్న టాపిక్ వచ్చేసి మన జానీ మాస్టర్ గురించి చూస్తున్నారు కదా. సో అసలు ఏంటి, ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి ఒకసారి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే జానీ మాస్టర్ పైన కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది. కాకపోతే అందులో ఉన్న ముఖ్యమైన ఆరోపణ ఏంటి అంటే లేడీ కొరియోగ్రాఫర్ ఏమని పెట్టిందంటే తను 16 ఏళ్ల వయసు నాకు ఉన్నప్పుడే, మైనర్గా ఉన్నప్పుడే నా పైన లైంగిక దాడి చేశాడు అని చెప్పేసి తను ముఖ్యంగా ఆరోపణ అయితే చేసింది. దాని పట్ల మీరు ఎలా స్పందిస్తారు సార్? కరెక్టేనమ్మా. 16 సంవత్సరాల్లో ఏ డాన్సర్ యూనియన్ కార్డు ఇచ్చింది? 16 సంవత్సరాల్లో ఏ నిర్మాత ఛాన్స్ ఇచ్చాడు? 16 సంవత్సరాల్లో ఏ డైరెక్టరు ఆ సినిమాలో డాన్సర్గా ఛాన్స్ ఇచ్చాడు? డ్యాన్స్ మాస్టర్ ఎవరు? ఆ డాన్సర్ యూనియన్ సెక్రటరీ ఎవరు? ఆ డాన్సర్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు? ఆ లొకేషన్ ఎక్కడ? ఆ దాడి జరిగిన పొజిషన్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ? కంపల్సరీ పోక్స్ చట్టం కింద వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వాళ్ళందరూ ముద్దాయిలే. ఆ ఒక జానీ మాస్టర్ లేఖకు దాడి చేయటానికి అందరూ ప్రోత్సహించారు. ఆ సినిమా మేనేజర్తో సహా వీళ్ళందరూ ప్రోత్సహించారు. కాబట్టి వాళ్ళందరూ ఇంచుమించు ఆ స్థలం ఓనర్తో సైతం ఆ అమ్మాయికి మైనర్ని తీసుకొచ్చి అక్కడ దాడి జరిగింది. కాబట్టి అక్కడ అందరినీ అరెస్ట్ చేయాలి, అందరి మీద కేసు రిజిస్టర్ ప్రోక్స్ చట్టం చెప్తుంది. చట్టం ఏం చెప్తుందంటే చేసేవాడే కాదు, ప్రోత్సహించేవాడు, దానికి మొత్తం టోటల్గా సహాయం చేసేవాడిని అందరినీ అరెస్ట్ చేయాలి అంటుంది. అంటే కార్డు ఇవ్వడం ఫస్ట్ తప్పు. 16 సంవత్సరాలకే కార్డు ఇవ్వకూడదు. 16 సంవత్సరాలకే ప్రోగ్రామ్ చెప్పడం ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ తప్పు. 16 సంవత్సరాలకే సెక్రటరీ పంపించడం, డాన్సర్గా పంపించడం తప్పు. 16 సంవత్సరాలకే డ్యాన్స్ మాస్టర్ షూటింగ్ చేయడం తప్పు. అంటే డ్యాన్స్ మాస్టర్ అంటే జానీ మాస్టరే. కాబట్టి 16 సంవత్సరాలని తెలిసిండి కూడా అక్కడ డైరెక్టర్ సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు ఆ డైరెక్టర్ మీద తప్పు. అక్కడ 16 సంవత్సరాలు ఉన్న అమ్మాయితో షూటింగ్ చేసి లైంగిక దాడి జరిగింది అంటే అక్కడ నిర్మాత ఎవరైతే సినిమా నిర్మాత తప్పు. కనుక వీళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేయాలి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ముందు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో ఛాంబర్ రిపోర్టు వాళ్ళు ఇమ్మీడియట్లీ ఒక మనిషిని సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మీరు వీళ్ళందరిపైన కేసు ఫైల్ అవ్వాలి, రూల్ అది చట్టం చెప్తుంది, నేను చెప్పను. చట్టం పోక్స్ చట్టం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏదైనా జరిగిందనుకో, మీకు జరిగిన మొత్తం టోటల్ కెమెరామ్యాన్ నుంచి ఇక్కడ అందరి మీద కూడా కేసు, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మిమ్మల్ని ప్రోత్సహించి మీరు మైనర్ అయినప్పుడు అందరి మీద కూడా రీసెర్చ్ చేయాలి. ఒక్కల మీద పనికిరాదు. ఇప్పుడు ఒక్క జానీ మాస్టర్ తీసుకురాలేదు కదా. అక్కడ ఒక షూటింగ్లో జరిగిందా, లేకపోతే ఒక హోటల్లో జరిగిందా, లేకపోతే సింగిల్గా జరిగిందా? షూటింగ్లో జరిగితే ఒకవేళ రూమ్లో జరిగి ఇంట్లో జరిగితే అది సపరేట్. నేను షూటింగ్లో జరిగితే లొకేషన్లో కార్డు ఇచ్చింది ఎవరు? డాన్సర్గా 16లో 18 మా డాన్సర్ తర్వాత అసిస్టెంట్గా కార్డు ఎప్పుడు ఇచ్చారు? డాన్స్ అసిస్టెంట్ అయిపోయిన తర్వాత మొన్న మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ గారు మొన్న 1 month అయింది వచ్చి ఆ మేజర్. కనుక ఇవన్నీ కూడా తప్పులే ఉన్నాయి. కాబట్టి ఒక్క చిన్న మాట డైరెక్ట్గా చెప్తున్నా, ఈమె ఆ అమ్మాయికి ఎలాగైనా నేను పెద్ద కొరియోగ్రాఫ్ అవ్వాలి, ఈ టాప్ అవ్వాలి అని ఒక ఆలోచనతో జానీ మాస్టర్ సహాయం తీసుకోవడానికి జానీ మాస్టర్ దగ్గర ఉంటే మొత్తం టోటల్గా ఇండియాలో టాప్ మాస్టర్ కాబట్టి ఆయన దగ్గర శిష్యర్కం చేస్తే నేర్చుకొని ఉండొచ్చు. కనుక మొత్తం టోటల్గా ఈమె ఆలోచించుకుంది.
ఆయనేం ఆలోచించుకున్నాడు, ఈ మొత్తం టోటల్గా ఈమెను మనం లొంగ తీసుకొని ఈమె నమ్మలో టాప్ కోరియోగ్రాఫర్ కాబట్టి మనం ఏం చెప్పినా వింటుంది అని ఆయన అనుకున్నాడు. ఇద్దరికిద్దరు స్వార్థం కోసం ఒకటయ్యారు. ఆమె స్వార్థం ఈమె స్వార్థం ఒకటయ్యారు. ఈమె టాప్ మోడల్స్ అందరితో కూడా టాప్ అసిస్టెంట్గా అందరూ పరిచయం అయిపోయారు. పరిచయం అయిపోయి ఈరోజు అందరూ కూడా ఆమె పర్ఫార్మెన్స్ నిలబెట్టుకుంది. ఆమె పర్ఫార్మెన్స్ జనాలకు చూపించుకుంది. ఈరోజు చూపించుకొని ఆమె కొరియోగ్రాఫర్గా ఇండివిజువల్గా చేయాలనుకుంటుంది. ఇండివిజువల్గా చేయాలంటప్పుడు నన్ను మోసం చేసి నాతో ఇన్నాళ్ళు ఉండి నాతో రిలేషన్షిప్లో ఉండి ఈరోజు మొత్తం టోటల్గా నువ్వు బయటికి వెళ్ళిపోయి ఇండివిజువల్గా చేసుకుంటే ఒప్పుకోను, లేకపోతే మ్యారేజ్ చేసుకో, లేకపోతే నాతోనే ఉండి అసిస్టెంట్గా ఏదో సంథింగ్ అని ఉంటాడు. అది దాని మీద ఈ మధ్యకాలంలో ఆయన ఇండివిజువల్గా చేస్తుంటే బెదిరింపులు చేస్తుంటూ ఏది జరగడం అక్కడ జరిగి ఉంటుంది. అంటే ఈమెని హీరోయిన్ చేస్తా అని చెప్పేసి చెప్పినారంటే అదే అలాగ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. హీరోయిన్ చేస్తారంటే ఇవన్నీ డిఫరెంట్. దాంట్లో ఆమెకి ఏమొచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ ఆమె మంచి టాప్లోకి వచ్చింది కాబట్టి ఆమెకి జానీ మాస్టర్తో నాకు పని లేదు, నేను ఇండివిజువల్గా ఎదగాలనుకున్నాను. ఆమె వచ్చిన తర్వాత అప్పుడు సుకుమార్ గారు సలహా తీసుకొని, సుకుమార్ గారి ధైర్యం తీసుకొని, సుకుమార్ గారికి అంతా చెప్పి, సుకుమార్ గారి సపోర్ట్తో ఛాంబర్కి వెళ్ళి, ఛాంబర్లో మొత్తం టోటల్గా వన్ సైడ్ రిపోర్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దాకా ఓకే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా. కానీ అప్పటి నుంచి పోలీసులు ఉన్నారు, అప్పటి నుంచి మొత్తం అన్ని కోర్టులు ఉన్నాయి, అప్పటి నుంచి మొత్తం టోటల్గా జనాలు ఉన్నారు, షూటింగ్లో జనాలు ఎంతోమంది ఉన్నారు. ఇన్నిసార్లు అఘాయిత్యం జరుగుతాడు ఎందుకు చెప్పలేదు అంటే నీ ఎదుగుదలతో నేను వీడియోలు కూడా చూశాను. ఆమె వీడియోలు కూడా ఆయన ఇద్దరికి సాఫ్ట్గానే ఉన్నారు. ఎక్కడో ఈ మధ్యకాలంలో చెడింది. ఆమె ఇండివిజువల్గా చేసుకుంటానంటప్పుడు ఈయన ఎందుకు ఒప్పుకుంటాడు? నేను పెంచిన మొక్క కదా అని ఈయన అనుకుంటాడు. నువ్వు పెంచడం కాదు, నువ్వు నన్ను వాడుకున్నావు, నా స్వార్థం, నేను కొరియోగ్రాఫర్గా నేను ఇండివిజువల్గా వెతకడానికి వస్తా. ఇక్కడ పెరిగింది గొడవ. ఆ గొడవలో కొంత కుట్రకోణం, రాజకీయ కుట్రకోణం జరుగుతుంది, కొంత కుట్రకోణం. ఆ కుట్రకోణంలో ఈమెతో కంప్లైంట్ పెట్టించడం జరిగింది. దాంట్లో సుకుమార్ గారు కీలక పాత్ర పోషించారు. సో సుకుమార్ గారు కీలక పాత్ర పోషించారు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే సంజయ్ గారు చెప్తున్నారు కదా, ఆమె రిపోర్ట్లో కూడా ఇచ్చిందంట. సుకుమార్ గారు అండతో ఛాంబర్కి వెళ్ళారు. దాంట్లో ఇమీడియట్లీ భరద్వాజ్ గారు ఏం చేశారు, ఈయన్ని సస్పెండ్ చేశారు. ఎవరిని? జానీ మాస్టర్ని. తప్పు, ఇద్దరిని సస్పెండ్ చేయాలా. ఎందుకంటే ఈ దీంట్లో అవకతవకలు ఉన్నాయి. ఈ పోక్స్ చట్టంకి ఇంతమంది కార్డు 16 సంవత్సరాలకు ఇవ్వడం తప్పు. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయకుండా, ఏమీ చేసుకోకుండా వన్ సైడ్ తప్పు ఉందని చెప్పి ఆమె విక్టిమ్, ఆమె యాక్సెప్టెడ్. ఆమెకు అన్యాయం జరిగింది, ఆమె యాక్సెప్టెడ్. కానీ ఇక్కడ ఇద్దరు స్వార్థాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరిని ముందు కార్డు సస్పెండ్ చేసి మనం ఇండస్ట్రీని మొత్తం వీళ్ళ ఇండస్ట్రీని ఇద్దరు ఏడట్లే. చాలామంది డ్యాన్స్ మాస్టర్లు, డాన్సర్స్ ఉన్నారు కనుక వాళ్ళందరితో ముందు మనం షూటింగ్ చేసుకుంటే వీళ్ళిద్దరిని ముందు అబెన్స్లో పెట్టుకొని తర్వాత వాళ్ళు ఎవరు నిజాయితీ అనేది పోలీసులు డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇవ్వచ్చు అనేది మా ఉద్దేశం. ఓకే, వన్ సైడ్ డైరెక్ట్గా ఛాంబర్ చెప్పడం అనేది మా ఇమీడియట్లీ కరెక్ట్ కాదు. రిపోర్ట్, ఎందుకంటే పోలీస్ రిపోర్ట్ రావాలి, కోర్టు ఛార్జ్ షీట్ రావాలి, వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇమీడియట్లీ రావాలి తప్ప సస్పెండ్ అనేది ఇప్పుడు తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు అని రైట్ ఇద్దరికి చెయ్యాలి. కాకపోతే ఎవరు ఎంక్వైరీ చేశారు? ఇప్పుడు కార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేయాలి. ఛాంబరు 16 సంవత్సరాల వయసులో కార్డు ఇచ్చింది ఎవరో, 16 సంవత్సరాల వయసులో షూటింగ్ చేయించింది ఎవరో, ఆ డైరెక్టర్ ఎవరో అని చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఛాంబర్కి ఉంది. మరి భరద్వాజ్ గారు సీనియర్ వ్యక్తి కదా, చాలా పెద్ద వ్యక్తి కదా, దామోదర్ ప్రసాద్ గారు చాలా పెద్ద వ్యక్తి కదా, మరి ఝాన్సీ గారు వాళ్ళందరూ అవన్నీ చూసుకోలేదా? అవన్నీ తెలియవా? ఆమె ఇచ్చిన రిపోర్ట్లో చూసుకోలేదా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అవన్నీ ఉన్నాయి కదా. మరి అన్నీ ఎంక్వైరీ చేసుకోకుండా రిలేషన్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది, రిలేషన్షిప్ ఎక్కడ గొడవ వచ్చింది, ఎక్కడ ఎండ్ వచ్చింది, అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా? తప్పు ఇద్దరి మధ్యన కనబడుతుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చి వాళ్ళు బదనాం చేస్తున్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీని ఈరోజు ఆడపిల్లలు అందరూ అలాంటి వాళ్ళు కాదు. సినిమా ఇండస్ట్రీలో మహామహులు హీరోయిన్లు వచ్చారు, మహామహులు హీరోయిన్లు ఉన్నారు. కనుక చాలామంది కింద ట్రోలింగ్ చేస్తారు, ఈ సినిమాలు అంతా ఇంతేనా, ఈ సినిమాలో మేకప్ పెట్టుకున్న అందరూ ఇదే పరిస్థితి అని తీసుకొచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, బిడ్డ ఎవరో ఒకరిద్దరు వస్తారు. మా సినిమా ఫీల్డే కాదు, ప్రపంచంలో ఆడపిల్లలు మగపిల్లలు ఉన్న దగ్గర క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది, లవ్ అఫేర్ ఉంటుంది, ఇంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటుంది, అక్కడ సంబంధం ఉంటుంది. అంతే తప్ప మా సినిమా ఫీల్డే కాదు, అన్ని దిక్కులా ఉంటాయి. కనుక దయచేసి సినిమా ఇండస్ట్రీలో అందరూ అలాంటి వాళ్ళు కాదు, ప్రపంచంలో అన్న ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. కనుక ఆడవాళ్ళు ఆ రోజు నిజంగా నిజాయితీ ఉంటే వాళ్ళు ఫస్ట్ అడిగేటప్పుడే చెప్పుతో కొట్టాలి. 16 సంవత్సరాల వయసులో చట్టం ఏం చెప్తుందంటే పోక్స్ మైనరు. కానీ ఆ మైనర్ని ఆ అమ్మాయి మైనర్గా అమ్మాయి చేసేటప్పుడు అమ్మాయి ఎదుర్కోవచ్చు, లేకపోతే మైనర్ అయిపోయిన తర్వాత కూడా కంప్లైంట్ అయిపోయి 18 సంవత్సరం వచ్చింది తెలివచ్చు కదా, 19 సంవత్సరం వచ్చింది తెలుగు రాదా, 20వ సంవత్సరం తెలుగు రాదా,
21వ సంవత్సరం అంటే తెలుగు రాదా? బ్లాక్ మెయిల్స్ ఏమైనా జరిగి ఉండొచ్చు, అలా కూడా అనుకోవచ్చు కదా ఎలా సార్. బ్లాక్మెయిల్ అంటే చేస్తే ఆమె చెప్తుంది కదా. ప్రతిదీ బ్లాక్మెయిల్ అనేది మీకు అదే అంటున్నాను. మనం ఒక్కసారి ఆ వీడియోస్ అన్ని కూడా హిస్టరీ రికార్డ్ అంతా తీస్తే హిస్టరీ రికార్డ్ అంతా కూడా పర్ఫెక్ట్ కనబడుతుంది. దాంట్లో ఆమె స్వార్థం కనబడుతుంది. అదే అంటున్నాను, ఇద్దరు స్వార్థాలు కనబడుతున్నాయి దీంట్లో. మనం ఆమె ఇప్పుడు ఏంటంటే ఆమె ఇండివిజువల్గా డాన్స్ అవ్వడానికి ఆమె ప్రయత్నం చేసుకుంటుంది. దాన్ని అడ్డు చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎలాగైనా ఈజ్ అ టాలెంటెడ్. ఆమె మొత్తం టోటల్గా ఆమెను పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఆమెను మనం మన దగ్గర కొరియోగ్రాఫర్గా ఉంచుకోవాలా. అందుకని అసిస్టెంట్గా ఈరోజు ఫస్ట్ అసిస్టెంట్గా అందరికీ పరిచయం చేసి ఆమె టాలెంట్ చూపించాడు. సరే, ఇంకొకటి ఇందులో మరి వాళ్ళ వైఫ్ పాత్ర కూడా ఉంది. నన్ను ఇట్లా రిలీజియన్ చేంజ్ అవ్వమని చెప్పేసి ఇద్దరు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చెప్పిరు, నన్ను ముస్లింకి వచ్చేసి చేంజ్ అయిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఇట్లా చెప్పిరు అని చెప్పేసి అంటున్నారు కదా. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కానీ అది కానీ తేలితే వాళ్ళ వైఫ్ మీద కూడా కేసు పెడతారు. ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాకుండా మనం ఏం మాట్లాడటానికి లేదు. మనకు వాళ్ళు జరిగిన దాన్ని బట్టి, నాకు ఇందాక సంజయ్ గారు దాన్ని చెప్పింది, పీడబ్ల్యూ సంజయ్ గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైన దాని మీద నేను మీకు చెప్తున్నాను తప్ప ఇద్దరు స్వార్థం కనబడుతుంది. ఇంట్లో ఒక్క స్వార్థం. ఇది మొత్తం కాస్టింగ్ కౌచో లేకపోతే ఎవరో బలవంతకరమో జరగలేదు. ఇది ఇష్టపడి జరిగినవే. ఇప్పుడు ఆయన అమ్మాయి వెళ్ళిపోతుందంటప్పటికి ఈయన కోపం వచ్చింది, బెదిరింపులు చేయడం మొదలుపెట్టాడు. ఎలాగైనా సరే ఈయన బయటకు లాగాలని ప్రోద్బలంతో, కొంతమంది ప్రోద్బలంతో ఆ మొత్తం కేసు పెట్టడం జరిగింది. దాంట్లో ఛాంబర్లో వన్ సైడ్ కొంచెం జరిగిందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే, మరి అల్లు అర్జున్ గారి సపోర్ట్ ఏంటి సార్? ఇప్పుడు అందరూ సుకుమార్ గారు అంటే అల్లు అర్జున్ గారు ఉండరండి. డైరెక్ట్ ఆమె చెప్పే సుకుమార్ గారు ఆమె సపోర్ట్ చేస్తే ఆమె ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వడానికి సుకుమార్ గారే. అంటే రాజకీయంగా జరుగుతున్న కుట్ర అనుకోవచ్చు. రాజకీయంగా కుట్ర అవ్వచ్చు, లేకపోతే ఇంకో కుట్ర అవ్వచ్చు. త్వరలోనే అన్ని కుట్రకోణంలో తేలితే. కాకపోతే నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఇద్దరు కార్డులు సస్పెండ్ చేయాలా, ఇద్దరు షూటింగ్లు ఆపాలా. ఆపకపోతే మనం తప్పు చేసిన అవుతాం. ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ కంపెనీలన్నీ ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఇప్పుడు బెస్ట్ కొరియోగ్రాఫర్. ఆ అమ్మాయి ఆల్రెడీ బెస్ట్ అసిస్టెంట్గా సూపర్ ఉంది. అలాంటప్పుడు మనం ఆయన అన్యాయం చేసేటప్పుడు ఆయన కంపెనీలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతే ఆమె రేపు ఉదయం మనం తప్పు చేసిన అవుతాం. ఇద్దరు తప్పు చేశారు కాబట్టి ఇద్దరు ఆపి, తక్కువ వాళ్ళు ఎవరైతే ఇండివిజువల్గా బోల్డ్ మంది ఉన్నారు మనకి, వాళ్ళతో షూటింగ్లు చేయాలి తప్ప ఒకరికి ఆపి ఒకరికి చేయకూడదు. ఇద్దరికి ఇక్కడ తప్పు కనబడుతుంది, ఒకరు తప్పు కాదు. ఓకే, అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పొన్నంకారు గుట్లంగా త్రివిక్రమ్ గారి పైన కేసు ఫైల్ చేయడం జరిగింది ఎప్పుడో. కాకపోతే ఇప్పటివరకు దానిపైన సరిగైన ఇన్వెస్టిగేషన్ జరగలేదు. దాని గురించి ఇంకా ఎక్కువగా ఎవరు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పేసి ఆమె మళ్ళీ రీసెంట్గా ఇష్యూ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో మళ్ళీ తను మాట్లాడడం జరిగింది. బాగుంది, మంచి మాట. ఏది నిజం అంటారు? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిందా? ఇచ్చింది అని చెప్పేసి ఇవ్వలేదు. ఆమె ఛాంబర్ కంప్లైంట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఆమె ఛాంబర్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ప్రూఫ్ సబ్మిట్ చేస్తే మనం ఫీడ్స్లో చేసి మనం వీడియోలో చెప్తే కాదమ్మా. చట్టం ప్రకారం, చట్టం రూల్స్ ప్రకారం యాజ్ పర్ లా మనం చేస్తూ వెళ్ళాలి. వెళ్తేనే అవుతుంది. బట్ ఆమె అయితే ఆమె ట్విట్టర్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ తను పోస్ట్ చేస్తూనే ఉంది కదా, నేను కేసు ఫైల్ చేశాను, రియాక్ట్ అవ్వట్లేరు. కేసు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఇది కావలేదు. ఇప్పుడు గట్టిగా రమ్మానంటే నేను కావాలంటే వస్తాను, మీ మీడియాలో నేను వస్తాను కావాలంటే. ఇమ్మీడియట్లీ ఎక్కడ కేసు ఫైల్ చేస్తారు, ఆ కేసు నెంబర్ ఎంత, ఎందుకు కేసు ఫైల్ చేయలేదు, ప్రూఫ్స్ వేయి. అయ్యే ఇన్వెస్టిగేషన్కి ఇక్కడ తప్పు చేస్తే చట్టానికి అందరూ ఒకలే. ఆ త్రివిక్రమ్ రావచ్చు, నటికుమార్ అవ్వచ్చు, లేకపోతే ఆ జానీ మాస్టర్ ఎవరైనా అవ్వచ్చు. చట్టానికి ఎవరు అతిథులు కారు. అలాగే ఛాంబర్ కూడా పట్టించుకోవట్లేదు. ఛాంబర్ స్వార్థం ఉందంటే ఇమీడియట్ సీరియస్గా తీసుకుంటారు. త్రివిక్రమ్ రావు గారి మీద ఏమైనా ప్రూఫ్స్ ఉండాలి కదా, ప్రూఫ్స్ లేకుండా ఎవరు మాట్లాడలేము కదా. ఈరోజు ప్రూఫ్స్తో అమ్మాయి పెట్టింది కాబట్టి ఫోక్స్ చట్టంగా పెట్టారు. అది ఓకే. సో ఇంకొక క్వశ్చన్ సార్, శ్రీరెడ్డి గారు గతంలో ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ ఇలాగే ఛాంబర్ ముందు తను బట్టలన్నీ ఇప్పేసి మరీ ధర్నా చేయడం జరిగింది. నాకు న్యాయం జరగాలి, ఇట్లా నన్ను వాడుకున్నారు ఇండస్ట్రీ మొత్తం, ఫిజికల్గా ఇట్లా వాడుకొని కమిట్మెంట్లు తీసుకొని ఇప్పుడు నాకు ఏ అవకాశాలు లేకుండా ఇట్లా చేసిరు అని చెప్పి ఆమె కూడా చాలా పోరాటం చేసింది. బట్ అప్పుడైతే ఎవరు అంతగా స్పందించలేదు, ఇంకా కమిట్మెంట్స్ అనేవి లేవు అన్నట్టు అందరూ రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మాలీవుడ్లో ఎంతైతే దుమారం రేగిందో ఈ కమిట్మెంట్స్ ఇవన్నీ, ఇప్పుడు టాలీవుడ్లో కూడా అంతే దుమారం రేగుతుంది. అన్ని విషయాలు తెరపైకి వస్తున్నాయి, ఎంతోమంది సెలబ్రిటీలు కూడా వచ్చి మాట్లాడుతున్నారు దీని పట్ల. మరి ఏమంటారు సార్ దీని గురించి? ఒకటమ్మా, ఆ రోజు ఆ అమ్మాయి చేసిన దానికి చాలా అవేర్నెస్ వచ్చింది. కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత కమిటీలో మొత్తం ఈ కమిటీయే కదా, ఆ రోజు కమిటీ వేసి గవర్నమెంట్ మరి హై లెవెల్ కమిటీ కూడా వేయడానికి ప్రయత్నం చేశారు. మరి కమిటీ వేయడానికి అవేర్నెస్ వచ్చింది. ఆమె కార్డు కూడా, మా అసోసియేషన్ కార్డు కూడా ఫ్రీగానే ఇచ్చినట్టున్నారు. అన్నీ జరిగాయి.
జరిగే. కాకపోతే ఆమెకు న్యాయం జరిగిందా లేదా నాకు అంత ఐడియా లేదు. ఆమెకు ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ న్యాయం జరిగింది, అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు, ఏం జరిగిందో నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే ఆ డిస్కషన్‌లో నాకు వెళ్ళలేదు. ఓకే. అప్పుడు ఇంటర్వ్యూలో నేనున్నాను. అప్పుడు ఛాంబర్‌లో కౌన్సిల్‌లో నేనున్నాను గానీ ఆ విషయాల్లో కొంత దాకా పూర్తి ఎండ్ ఆఫ్ ది పార్ట్ అవ్వడానికి ఏంటని నాకు తెలీదు. ఓకే. ఓకే సార్. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో, ఎందుకు వాళ్ళు మరి మీడియా ముందుకొచ్చి మాట్లాడట్లేరు? ఎందుకు మరి పారిపోతున్నారు? అరెస్ట్ చేశారు కదా! హ్మ్. అరెస్ట్ చేశారు కదా! ఇప్పుడు చేశారు. నిన్న మొన్న 2 డేస్ అయితే లేరు కదా! అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రిమైండ్ చేసిన తర్వాత అన్నీ మొత్తం టోటల్ బయటకు వస్తాయి. ఆయన చెప్తాడు, వాళ్ళ మిసెస్ చెప్తుంది, అన్నీ జరుగుతాయి. ఎవరు వన్ సైడ్ వన్ విన్నాం, ఈ 2 సైడ్లు కూడా విందాం. 2 సైడ్లు విన్న తర్వాత ఎక్కడ రాజకీయ కోణం ఉందా, లేకపోతే ఎక్కడ స్వార్థం ఉందా, ఏటి ఉంది, దాన్ని అన్నీ కూడా మొత్తం టోటల్గా త్వరలోనే వస్తాయి. ఎక్కడికి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే సుకుమార్ గారు సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. గీతా ఆర్ట్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. సుకుమార్ గారు అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టడానికి ఆయనే ప్రోత్సహించారని క్లియర్. ఎందుకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనుకుంటున్నారు? ప్రోత్సహిస్తానంటే ఆ అమ్మాయి బాధ విన్నారేమో, ఆ అమ్మాయి కష్టం విన్నారేమో, ఆ అమ్మాయి ఎక్కువ మరి టోటల్గా మరి ఆ అమ్మాయి జరిగిన అన్యాయం ఆయన చెప్పుకుందేమో, కనుక ఆమెకు అండగా ఉండాలనుకున్నారేమో. ఎవరిష్టం అంటే వాళ్ళు. చాలా మందికి ఇండస్ట్రీలో అన్యాయం జరిగింది కదా, మరి వాళ్ళందరికీ తీసుకొని స్టాండ్ ఈమెకి ఎందుకు తీసుకోవాల్సి ఒక వచ్చింది? మాట అమ్మా, అది మనకెలా తెలుస్తుంది? అంటే మీరు త్వరలో చెప్పండి సార్, మీకు తెలుస్తుంది కదా. త్వరలో తెలుస్తుంది. ఎందుకు కంగారు పడడం ఎందుకు? ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. టైం వస్తుంది బయటపడతాయి. ఓకే. ఏం కంగారు పడాల్సిన అవసరం. ఓకే సార్. చివరిగా సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. మీరు ప్రొడ్యూసరే, చాలా మూవీస్ తీశారు. ఇప్పుడు కమిట్మెంట్ అంటే టాలెంట్‌తో పని లేకుండా కమిట్మెంట్ ఉంటేనే అవకాశాలు అనేది ఇండస్ట్రీలో ఇస్తారా? అసలు ఏంటి ఈ కమిట్మెంట్స్ గోల్ ఏంటి? 35 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా. 35 ఇయర్స్ 66 సినిమాలు తీసాను. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అన్ని తీశాను. మిడిల్ క్లాస్ సినిమా అంటే నేను టాప్ సినిమాలు తీయలేదు కానీ శ్రీహరి గారితో, శ్రీకాంత్ గారితో ఆల్మోస్ట్ టాప్ మిడిల్ హీరోలు అందరితో సినిమా తీశాను. రాజేంద్ర ప్రసాద్ గారితో అందరితో సినిమా తీశాను. ఇప్పుడు దాకా ఎవరికైనా ఎవరెవరు ఇష్టపడతారో వాళ్ళ ఇష్టం, కానీ ఎవరు ఇష్టపడి లవ్ చేసుకున్నారో, పెళ్లి చేసుకుని ఉన్నారు, లవ్ చేసుకుని ఒక రిలేషన్షిప్, ఇవన్నీ ఈజ్ డిఫరెంట్ ఇష్యూస్. ఇష్టం వాళ్ళెవరు ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా కమిట్మెంట్లు ఇస్తేనే టాప్ వెళ్తారు. కమిట్మెంట్ లేకపోతే ఇది తప్పుడు సమాచారం, తప్పుడు మాట. ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఈరోజు టాప్ హీరోయిన్లు అయిన వాళ్ళందరూ మీరు ఒకసారి రమ్యకృష్ణ గారిని, రాధిక గారిని, శ్రీదేవి గారిని, మొత్తం టోటల్గా మీరు చిన్మయి గారిని కానీ, లేకపోతే చిన్మయి గారు సింగర్, ఇప్పుడు అలాగే రవళి గారు, రోజా గారు, వీళ్ళందరినీ ఒక్కసారి చూడండి. ఈరోజు టాప్ హీరోయిన్లు అయ్యారు కదా, వాళ్ళందరూ కమిట్మెంట్లు ఇచ్చారా? వాళ్ళందరూ క్యాస్టింగ్ కౌచ్ ఉందా? కాదు. అడిగిన వాళ్ళకి సున్నితంగా ఎవరైనా ఒకవేళ ఏదైనా డిస్కషన్లో లవ్ చేస్తాం, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం, లేకపోతే ఇంకోటి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన దాంట్లో ఆమె సున్నితంగా తిరస్కరించుకుంటూ వాళ్ళ టాలెంట్ని వాళ్ళ టాప్కి తీసుకొచ్చారు. అంతే తప్ప టాలెంట్ ఉంటే ఎవ్వరు కూడా ఆపలేరు. మీకు టాలెంట్ లేకపోతే మీరు ఎన్ని కమిట్మెంట్లు ఇచ్చినా ఎన్ని జరిగినా. అయితే ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి టాలెంట్ లేదంటారా సార్? తప్పు ఎందుకు లేదంట? అంటే మరి తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ లేవు, అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఛాన్స్ లేదని ఎవరు చెప్తున్నారు? తెలుగు అమ్మాయి అంజలి తెలుగు అమ్మాయి కాదా? చాలా రేర్ పర్సన్స్ ఉన్నారు, ఇట్లా వేలలో లెక్క పెట్టుకోవచ్చు అంతే. ఇంకేం పేరు చాలా మంది టాప్ ఈ తెలుగు వాళ్ళు అన్నారు. జయసుధ గారు తెలుగు కదా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారా, లేకపోతే జయప్రద గారు, వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు చాలా. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని తెలుగు వాళ్ళకి ఇక్కడ మనకు ఒక సాంప్రదాయ కట్టుబొట్టు. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో మేము ఇప్పుడు సినిమా అంటే ఏంటో తెలుసా? 2 గంటల ఎంటర్టైన్మెంట్. మనం తాళి కట్టించుకుంటే భర్త కాదు, అన్నయ్యగా యాక్ట్ చేస్తే ఆయన అన్నయ్య కాదు, లేకపోతే అక్కడ మనం ఏదో కౌగులించుకుంటే కౌగులించుకుంటే మనకేమి రిలేషన్షిప్ అయిపోదు. ఇస్ ద సినిమా 2 hours అక్కడ మనం మర్చిపోయి మళ్ళీ ఇంకో 2 hours మనకి అదే క్యారెక్టర్లో అన్నయ్య వరుస అవ్వచ్చు, అదే క్యారెక్టర్లో మీరు చెల్లెలు వరుస అవ్వచ్చు. అంటే ఇవన్నీ కూడా మన సినిమా ఎంటర్టైన్మెంట్ అంటాం. 2 గంటలు మనం సినిమా యాక్ట్ చేయడం తప్ప ఏముండదు. అది మాత్రమే మనం ఆలోచన పెట్టుకోవాలి తప్ప మనం తాళి కట్టించుకుంటే మనం కొన్ని హీరోయిన్లు కొన్ని 100 తాళిలు కట్టించుకుంటారు, అందరూ భర్తలు అయిపోతారా? కాదు. కనుక దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మనం షూటింగ్ చేస్తూ ఉండాలి. అది కొంతమంది తెలుగు వాళ్ళు ఏంటంటే ముద్దు పెట్టాలంటే కొంచెం కష్టం, హగ్గించుకోవాలంటే కొంచెం కష్టం, కొన్ని రిస్ట్రిక్షన్. అంటే మన తెలుగు సాంప్రదాయం అలా చెప్తుంది. తెలుగు మన తెలంగాణలో కట్టుబొట్టు అలా కొన్ని సాంప్రదాయాలు మనకు చుట్టాలని ఇంకోటని కొంచెం ఇబ్బందికర విషయాల్లో అందుకని బయట నుంచి వస్తారు, బయట నుంచి చేస్తున్నారు. మన వాళ్ళు తమిళనాడులో సెట్ అవుతున్నారు, మన వాళ్ళు కన్నడలో సెట్ అవుతున్నారు. ఒక డిఫరెంట్ అమ్మ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడా చేయాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ కొడితే చాలా మొత్తం వచ్చేస్తున్నాయి. అంటే ఓవరాల్గా సార్ ఒకటే, కమిట్మెంట్స్ ఉన్నాయా లేవా ఇండస్ట్రీలో? ఒకటే ఆన్సర్ చెప్పాను. నేను ఒక్కటి అడుగుతా,
ఇప్పుడు కమిట్మెంట్స్ ఉన్నాయా, కమిట్మెంట్ లేవు అంటే ఎందుకు ఇస్తారమ్మా కమిట్మెంట్లు? దేనికి ఇస్తారు కమిట్మెంట్లు? చెప్పుతో కొడతారు. ఆడపిల్లల కమిట్మెంట్లు అడిగితే చెప్పుతో కొట్టి రావాలా, నిజాయితీ గల ఆడపిల్ల అయితే కొట్టుడు రావాలా. ఎవడ్రా నువ్వు నన్ను అడిగేది? నాలో టాలెంట్ ఉంటే వస్తాను, టాలెంట్ లేకపోతే రాను. నువ్వెవరా, నీ సొత్తా నీ బాబు సొత్తా? ఇండస్ట్రీ నీ సొత్తు కాదు, నీ బాబు సొత్తు కాదు. టాలెంట్ ఉంటే వస్తాను అని చెప్పాలి. నేను ఇండస్ట్రీలో బాయ్గా వచ్చా, ఇండస్ట్రీలో నేను పెరుక్కుంటే వచ్చా. మీరు కూడా మీరు అందరూ ఒక ఇండస్ట్రీలో పెరగాలనే కోరుకుంటాం. కానీ అలాగని చెప్పేసి మన సరస్సును అర్పించడానికి ఎవడో అడుగుతుంటే మన చేత కాకుండా కూర్చోం కదా. ఏం చేస్తా? చెప్పుతో కొట్టాల. ఏం చేస్తారు? మొత్తం లాగి 4 పీకాల. ఎవడరా నువ్వు అని చెప్పేసి. లేదు అనుకుంటే అది మొదడతాను, లేదనుకుంటే సున్నితంగా తిరస్కరించుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. అంతే తప్ప ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, హీరోలు చేసుకున్నారు, హీరోయిన్ డైరెక్టర్లు చేసుకున్నారు, డ్యాన్స్ మాస్టర్ డ్యాన్సర్లు చేసుకున్నారు, ఎంతోమంది లవ్ జరుగుతున్నాయి, కొన్ని అక్రమ సంబంధాలు ఇవన్నీ ఉంటున్నాయి. ఇవన్నిటిలో ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళది, మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి. నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ప్రపంచంలో ఆడపిల్ల మగపిల్లడు ఎక్కడో ఉంటే ఏదో లివింగ్ రిలేషన్షిప్ ఎక్కడో జరుగుతున్నప్పుడు, ఇష్టపడుతున్నప్పుడు మేమేం చేయగలుగుతాం, మీరేం చేయగలుగుతాం చెప్పండి? అవునా కదా? దాంట్లో ఎవరైనా బలవంతపు చేస్తే అది అటెంప్ట్ రేప్ అవుతుంది. బలవంతపు అత్యాచారం చేస్తే అరడం నోరు రాదా? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఏం చేయలేం, కానీ మామూలుగా జనాల్లో ఉండేటప్పుడు మీకు నోరు రాదా తల్లి? మరి మాట్లాడాలి కదా. ఆ రోజు ఏదో జరిగిపోయింది, ఎప్పుడో జరిగిపోయింది, నా మీద ఇలాగ అన్యాయం చేశాడు, నన్ను మోసం చేశాడు, నాకు వేషం ఇస్తానని మోసం చేశాడు అంటే, వేషం ఇస్తానని మోసం చేసేవాడు అంటాడు. మోసపోవడం కూడా తప్పే కదా. మీ స్వార్థం ఉంది కదా దాంట్లో. మీరు సరస్వం అల్పించడానికి అదేదో వేషం ఇస్తానని మాయ చేస్తే సరస్వం అల్పించడం కూడా మీ తప్పే కదా. తప్పా కాదా? ఆ రోజు అడిగేటప్పుడు చెప్పుతో కొట్టాలా కాదా? మనం అందరం ఆదిపరాశక్తి అవ్వాలా కాదా? ఆడపిల్ల మానపరాణాన్ని అడిగినప్పుడు చెప్పులతో తన్నాలా కాదా? మనం ధైర్యం లేకుండా మనం ఇచ్చి వాళ్ళేదో స్వార్థం కోసం మన క్యారెక్టర్ పెరుగుతాం కదా, రాత్రి అడ్డదారులు మనం ఎదిగిపోతాం కదా అని చెప్పి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఆడు మోసం చేశాడు, మోసపోయానని చెప్పడం అది మీ తప్ప, వాడి తప్ప? మోసం చేయడం వాడి నైజం, మోసపోవడం మీ తప్పు. ఇది నేను ఒకటే చెప్తున్నా. రెండోది, మిమ్మల్ని సింగిల్గా బలవంతపు చేశాడంటే అది 100% రేప్ అవుతుంది, వాళ్ళ మీద కేసు అవుతుంది. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, టీమ్స్ ఉన్నాయి, మన చేతుల్లో లొకేషన్స్ ఉన్నాయి, మన చేతిలో పిలిస్తే పలికే పోలీసులు ఉన్నారు, అడుగున మనకు సెక్యూరిటీ ఉంది, సేఫ్టీ ఉంది, ఇంకా షూటింగ్లో ఇంకా సేఫ్టీ ఉంది. మరి అలాంటప్పుడు మనం స్వార్థంతో మనం ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో కూడా ఈ అమ్మాయి ఆలోచించింది ఎదగాలని ఆలోచించి స్వార్థం. ఆయన ఏం ఆలోచించాడు? ఆమెకు కావాల్సింది నేను ఇచ్చా, ఆయనకు కావాల్సింది ఆయన తీసుకుందని చూసి ఇద్దరు ఇస్ రెవెన్యూ రిలేషన్షిప్ అని మొత్తం వీడియో చూడండి. అలాంటప్పుడు ఇప్పుడు ఆమె ఇండివిజువల్గా ఎదగాలని చూసింది, ఆయనకి హ్యాండ్ ఇవ్వాలని చూసింది. హ్యాండ్ ఇస్తే ఎలాగవుద్దని బెదిరించడం చూశాడు. ఇది పోక్స్ చట్టం, ఇవన్నీ డిఫరెంట్ కోర్టు చూసుకుంటుంది. కానీ ఇద్దరిది తప్పు కనబడుతుంది ఇక్కడ, నాకు ఒక్కరు తప్పు కనబడట్లేదు. ఎందుకంటే 7 సంవత్సరాలు బెదిరించి 7 సంవత్సరాలు భయపిస్తూ అంత రిలేషన్షిప్లో అంతమందితో అసిస్టెంట్గా చేయడం అనేది జరగదు. ఆ రోజు నుంచి అత్యాచారం చేస్తూ ఆమెను భయపిస్తూ బెదిరిస్తూ మాత్రం ఇప్పుడు దాకా జరగదు. ఏదో 2 నెలలు 3 నెలలు 6 నెలల నుంచి ఇది జరుగుతూ ఉండొచ్చు. అది ఎందుకంటే ఆమె ఇండివిజువల్గా వెళ్ళిపోతున్నప్పుడు ఏదైనా అమ్మ నా చేయి దాటుతుంది కదా అని చెప్పేసి వెళ్ళొచ్చు. ఇప్పుడు లవ్ చేస్తారు ఒక అబ్బాయి అమ్మాయి. ఈరోజు నేను ఉదయమే చూశాను, ఒక పాప ఇద్దరు లవ్ చేసుకున్నారంట, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని పెళ్ళికి నిరాకరించేట అబ్బాయి ఆ అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది. క్షణకు ఆవేశం. నేనేమంటున్నానంటే ఇది నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఎక్కడైనా ఇవి జరుగుతున్నాయి కనుక మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఆ రోజు మనకి ఇప్పుడు ఒక కలకత్తా ఇష్యూ జరిగింది, ఒక దిశ ఇష్యూ జరిగింది, ఒక నిర్భయ జరిగింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఆ రోజు వాటి మీద మనం ఫైట్ చేస్తున్నాం. ఆ అమ్మాయి ఎవరికైనా చుట్టమా కాదు, ఇలా రావాలి అంటున్నాం. కానీ ఒక అరగంట సుఖం కోసం ఆడి కన్ను మిన్ను అనకుండా ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని తాగిన మైకమో, గంజాయి మైకమో, డ్రగ్స్ మైకమో ఆ అమ్మాయిని సర్వనాశనం చేసి అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నారు, లైఫ్ నాశనం చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉరి తీసేయాలి, అలాంటి వాళ్ళని ఉరి తీయాలి. ఎందుకంటే గచ్చింత అమ్మాయి కూడా ఏదో కావాలని కాదు, తప్పించుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు అక్కడ మొత్తం టోటల్గా ఆ అమ్మాయికి ఏ పరిస్థితి లేనప్పుడు అక్కడ బలైపోతుంది. అలాంటి వాళ్ళ మీద మన 100% చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. నేనేమంటానంటే మీకు ఇష్టపడినప్పుడు ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలాగా కరెక్ట్ కాదు. ఇది సినిమా ఇండస్ట్రీ మీద ఆపాదించొద్దు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.